హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా ఏ హడావిడి లేకుండా చికెన్ కర్రీ ఎలా ఉండాలో నా స్టైల్లో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ని చిన్నగా కట్ చేసుకొని ఉప్పు అండ్ పసుపు వేసుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా, ఆనియన్, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు వేసుకోండి. మీకు కావాలంటే ఇంకా స్పైసెస్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు గరిటెతో కలుపుకోవాలి. అవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో అలాగే ఫ్రై చేయాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా మంచిగా ఆయిల్లో సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని కింది నుంచి పై వరకు కలుపుతూ ఆయిల్లో మంచిగా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక చికెన్లోకి రాక్ సాల్ట్, ఉప్పు ఉంటుంది కదా, అదే వేయండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత పసుపు వేసి ఆయిల్లో మంచిగా కింది నుంచి పై వరకు మొత్తం చికెన్ పట్టేలా కలిపేసి ఇలా అంతా ఒకసారి కలిసేలా గరిటెతో తిప్పుకొని తర్వాత ఇందులోకి పచ్చికరివేపాకు యాడ్ చేసుకొని అది కూడా ఒకసారి కలుపుకున్నాక చికెన్లోని వాటర్ అంతా వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గేలోపు దానికోసం మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర, 5 నుంచి 6 పుదీనా ఆకులు, తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్కలుగా చేసుకొని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, ఆ తర్వాత పొట్ట తీసి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోండి. నేను చెప్పే మసాలా 1 కేజీ చికెన్కి అయితే బాగా సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత చికెన్ ఎలా ఉడికిందో చూద్దాం. సో చూడండి, చికెన్లోకి ముందు ఉప్పు వేసి మగ్గించడం వల్ల చికెన్లో నీరు మొత్తం బయటకు వచ్చేసింది. టేస్ట్ కోసం 1/2 స్పూన్ కారం వేసుకోండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. నేను కేజీ కాబట్టి 1/2 స్పూన్. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, ఆ తర్వాత 1/2 స్పూన్ చికెన్ మసాలా పొడి కూడా వేసుకోండి. ఇంకా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇవన్నీ వేసాక ఇంకొకసారి మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసి ముక్కలకి బాగా పట్టేలాగా ఇంకోసారి కలుపుకోండి. మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం చికెన్ ముక్కలకి బాగా పడతాయి. అందువల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ టైంలో ఇంకొకసారి కొంచెం చేతిలోకి వేసుకొని ఉప్పు లేదా కారం సరి చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసుకోండి. మరి నీళ్ళు ఎక్కువగా వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ 70% ఉడికింటుంది కాబట్టి ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేయండి. ఇలా మొత్తం వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 20 నుంచి 30 మినిట్స్ ఉడికించారంటే చికెన్ మంచిగా ఉడికేస్తుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని దింపుకుంటే ఎంతో కమ్మనైన చికెన్ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.